ఇదిగో సార్ చేంజ్ చేంజ్ నువ్వే ఉంచుకో. సార్ ఎన్నిసార్లు ఇక్కడికి రావాలి? ప్రతిసారి ఒక ఎక్స్క్యూజ్ చెప్తున్నారు. నన్నేం చేయమంటారమ్మా? వైజాగ్ నుంచి ఆర్డర్ రాలేదు. మీరు సార్ని కలిసి మాట్లాడండి. ఏ సార్? ఇప్పుడు లోపలికి వెళ్ళారు కదా ఆ సారే, ఏరియా మేనేజర్. టాయిలెట్కి వెళ్ళుంటారు, రావడానికి కొంచెం లేట్ అవ్వచ్చు. మీరు కాసేపు వెయిట్ చేయండి. సార్ మిమ్మల్ని చూడడానికి ఆ లేడీగా రమ్మను. లేదు సార్, 11 గంటలకి ఆ యూనియన్ వాళ్ళతో మీటింగ్ ఉంది. వాళ్ళు వెయిట్ చేయని, ముందు ఆ లేడీ రమ్మను. ఓకే సార్. కమ్ కమ్, రండి రండి, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. నేను దివ్య. మా నాన్న ఈ ఆఫీస్లోనే పనిచేశారు. ఎంకే మురళీధరన్. ఓ మురళీ సార్ కూతురా మీరు? ఆయన నాకు బాగా తెలుసు. ఓకే ఓకే. నాన్న ఒక యాక్సిడెంట్తో చనిపోయారు. ఇప్పుడు 6 months అవుతుంది. తెలిసింది, కానీ అప్పుడు నేను రాలేకపోయాను, లీవ్లో ఉన్నాను. అందుకే మన ఇద్దరు మధ్య పరిచయం అవ్వలేదు. సార్ ఆ క్లెయిమ్ ఇంకా నా చేతికి దొరకలేదు. ఈ ఆఫీస్ నుంచి ఇంకో పేపర్ రావాలంటున్నారు. అడిగితే ఫైల్ మిస్సింగ్ అంటున్నారు. ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్తున్నారు. ఛే, తప్పు చేశారు మీరు. మీరు ముందే వచ్చి నన్ను కలిసి ఉండాల్సిందే. నాకు మీరు ముందే తెలియదు కదా సార్. ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక వీలైనంత త్వరగా మీ పేపర్ మీ చేతికి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. దివ్య టీ కాఫీ ఏదైనా? ఏం వద్దు సార్. హే, మన మధ్య ఫార్మాలిటీస్ వద్దు. ఓకే సార్. 2 కాఫీ తీసుకురా. మీరేం చేస్తుంటారు? నేను బ్యూటీషియన్ని. అలాగా. ఇదిగోండి, బదం తీసుకోండి. తీసుకోండి, కమాన్. నేను అప్పుడప్పుడు తింటాను, తీసుకోండి. యూ లుక్ సో ప్రిటీ. థ్యాంక్ యూ సార్. సార్ రండి. వివేకానంద రా. థ్యాంక్ యూ. చాలా రోజులైంది నిన్ను చూసి. కూర్చో. ఇంతకు ముందు మీరు ఇచ్చిన లేహ్యం అసలు పనిచేయలేదు సార్. టైం అంతా బాత్రూమ్ లోనే పోతుంది. ఛా, అలా అయ్యే అవకాశం లేదే. అది నేను కూడా తీసుకున్నాను. అది కాదు, ఇప్పుడు 3 పూటలా లేహ్యం తీసుకుంటున్నారా? అవును. అది కాకుండా మార్కెట్లో దొరికింది ఏదైనా తీసుకున్నారా మీరు? అది ఎలా తెలిసింది? మీరు మా షాపులోనే కదా కొన్నారు. అవును, అదే ప్రతాప్ నాతో చెప్పాడు. ఒక్కొక్క దాన్ని వాడి చూద్దామని తీసుకున్నాను. ఇదే సమస్య. మీరు నన్ను నమ్మి నేనిచ్చే మందులు తీసుకుంటే సరిపోద్ది. సరే, ఇదంతా పక్కన పెట్టండి. నిజంగా అసలు మీ సమస్య ఏంటి? అది మీకే తెలుసు కదా సార్. దాని గురించి నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇంకో విషయం వివేకానంద, దీనికి సంబంధించి అలోపతిలో చాలా మందులు ఉన్నాయి. టాబ్లెట్స్ ఉన్నాయి, క్యాప్సూల్స్ కూడా ఉన్నాయి. కానీ నేను ఇంగ్లీష్ మందులు వేసుకోను. అవును కదా. సరే, ఒక పని చేయి. ఆ లేహ్యం వద్దు గానీ నేను చూర్ణం రాస్తాను. మన కంపెనీ కొత్తగా పరిచయం చేసిన ఓ మందు. కొంచెం చేదుగా ఉంటుంది, సమస్య ఉండదు. తేనెలో కలుపుకుంటే బాగుంటుంది. అయ్యో, తేనె నాకు కాస్త అలర్జీ. తేనంటే అలర్జీయా? మొదటిసారి వింటున్నాను. అయితే రమ్ము బెస్ట్. అందులో మంచి వీర్యం ఉంటుంది. రమ్ము రాస్తా. పాలు కలుపుకోవచ్చా? ఎందుకు? అది నాకు మందు అలవాట్లేదు. ఏం జన్మయ్యా నీది? నా దగ్గర లేహ్యం తీసుకుని వాడటమే కాకుండా అది సరిగ్గా లేదని నాతోనే చెప్తున్నావు. ఒకసారి తీసుకుంటేనే కదా మంచి ఉత్సాహం వస్తుంది. ఏమీ తెలియని అమాయకుళ్ళ బుద్ధి లేకుండా మాట్లాడుతున్నా. చూడు, అమ్మాయిలకు కూడా అదే ఇష్టం. అరే, మావిడి దగ్గర ఇవన్నీ చల్లవు. ఇది గనక తనకి తెలిస్తే రుద్ర తాండవమే. డయానాకైతే ఓకే, తనైతే మధ్యలో బీర్ తాగుతుంది. అది ఎవరు డయానా? నేను ఇంతకు ముందే మీ దగ్గర చెప్పాను కదా, నా ఇంకో సెటప్ అని. సెటప్? అలాగే, మంచిది. ఇదిగో దీన్ని వాడే. సరే, అయితే రమ్తోనే ట్రై చేయమంటారా? ఖచ్చితంగా, ధైర్యంగా ఒక పెగుతో స్టార్ట్ చేసాయి. ఒకసారి కాలేజీలో ట్రై చేసి చూస్తాను. చాలా గొప్పడు నువ్వు.
అయ్యో వివేకానంద 500 ఏం సరిపోద్ది? ఎంత మంచి సలహా ఇచ్చాను. వెళ్ళిరా. మంచిది. తీసుకో ఏం కావాలి చేంజ్ ఇవ్వండి చేంజ్ లేదు ఇదిగో మీకేం కావాలి నార్మల్ కూలింగ్ అన్నా ఒక బాటిల్ రమ్ము. హలో క్యూలో రండి వెళ్ళండి క్యూలో రండి సరే మీకేం కావాలి త్వరగా పెద్ద లైన్ ఉంది త్వరగా రండి నిజం చెప్పవే, నిన్న రాత్రి వాడు ఎన్ని గంటలకి ఇంటికి వచ్చాడు? తెలీదు, నేను బాగా నిద్రపోయాను. అప్పుడు వాన పడిందా? పడింది. నువ్వు నిద్రపోయావు కదా, వాన పడిందా నీకెలా తెలుసు? ముందే అక్కడ వర్షం పడింది కట్ కదా. కట్ 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 కట్. ఎవరి ఫోన్ అది? సింగ్ సౌండ్ అని తెలీదా? నాన్ సెన్స్. సారీ సార్. ఏంటి సారీ? ప్రాణాలు తీస్తూ మొదటిసారి నటిస్తున్నావా? లేదు సార్, తెలియకుండా జరిగింది. సారీ. నీ పేరేంటి? డయానా. సరే, ఆఫ్ చేసావా? చేశాను సార్. ఓకే, వన్ మోర్ టేక్. ఏం కావాలి ఒక బాటిల్ రమ్ము. బ్రాండ్ చెప్పండి బ్రాండ్ అంటే మంచి బ్రాండ్ ఇవ్వండి. ఫుల్ ఆఫ్ ఆఫ్ ఇవ్వండి. వద్దు ఫుల్ ఇవ్వండి. కూలింగ్ ఉంటుందా? లేలే. అరే గ్యాస్ చెప్పండి ఏం కావాలి గ్యాస్ చెప్పండి ఉంటుందా? త్వరగా చెప్పండి గ్యాస్ ఉంటుందని అడిగాను. బీర్లో మాత్రమే కదా గ్యాస్ ఉంటుంది. ఉంటుంది. అయితే గ్యాస్ ఉన్న బీర్ ఒకటి ఇవ్వండి. ఎంత? 1260 1260. 60 ఇదేగా బీరు. అవును అదే పేరు ఇది రమ్ము. అవును అది రెండు ఫుల్లే కదా? అవును నీకు కాల్ చేసింది ఎవరు? డైరెక్టర్ దగ్గర తెట్లు తీసుకోకు. వదిలే, ఏం చేయగలం? నాకెప్పుడు ఇంతే, ఏదో ఒకటి జరుగుతుంది. హలో, నీ కాల్ చేశాను కదా, ఎందుకు తీయలేదు? అప్పుడు నేను టేక్లో ఉన్నాను, అందుకే తీయలేకపోయాను. మీరు ఇంటికి వెళ్ళిపోయారా? నేను ఆఫీస్ నుంచి బయలుదేరాను. నువ్వు ఎప్పుడు వస్తావు? రాత్రి 9 అవుతుంది. షార్ట్ రెడీ, త్వరగా వచ్చాయి. హలో. సరే ఓకే, తర్వాత చేస్తాను. ఓకే. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ తిట్లు తినకు. ఆహా, రా వివేకానంద. అయితే ఆ లేహ్యం వద్దా? అలాగే ఎందుకు, దానికి బదులుగానే ఈ చూర్ణం చివరిగా ఉంది చూడండి. ఇదిగో ఇది. నేను మీ దగ్గర తీసుకున్న విషయం గురించి డాక్టర్కి ఎందుకు చెప్పారు? మీరు ఎప్పుడు వచ్చే వ్యక్తి కాబట్టి డాక్టర్ మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఆ డాక్టర్ అదో రకమైన వ్యక్తి. నాకు ఆయన మీద నమ్మకం ఉంది. ఆ, నాకున్న అనుభవంతో చెప్తున్నా. ఆయన్ని తక్కువ అంచనా వేయకండి. చిన్నదాన్ని కూడా పెద్దగా మార్చేస్తాడు. మ్మ్. సరే, బయలుదేరు. ఓకే సార్. అరే సార్ వచ్చారు, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఈ రోజు మీరు పనికి వెళ్ళలేదా? పనిక బోట్ వాళ్ళందరూ స్ట్రైక్ చేస్తున్నారు. చేయకపోయినా నన్ను పిలుస్తారా ఏంటి? వాళ్ళకి నన్ను చూస్తేనే అస్సలు గిట్టదు. నేను పట్టుకోనా? అదేం పర్లేదు. ఆ. లిల్లీ లోపలే ఉంది, అమ్మ డైపర్ మారుస్తున్నారు. కొద్దిగా తప్పండి. రమ్మా, ఏంటి బీర్ కూడా ఉందా? సార్ మీరు తాగడం మొదలు పెట్టారా? నేను అసలు ఊహించలేదండి. ఇది మందు కోసం. ఇవన్నీ మందే, మీరే తెలుసుకోలేదు. ఇవిగో గ్లాసులు రెడీ, మనం మొదలు పెట్టేద్దామా? సార్ వద్దొద్దు, నువ్వు బయలుదేరు. ఎక్కువేం వద్దు, వద్దంటున్నాను కదా. సార్ నువ్వు బయలుదేరు. వద్దు. సార్ మీరు వచ్చేసారా? ఏంటి కంగారు పడుతున్నారు? అబ్బే ఏం లేదు, ఏం లేదు. సార్ భోజనం పెట్టడం మందులు ఇవ్వడం సరే గాని, అంటే డైపర్లు మార్చడం క్లీన్ చేయడం నా వల్ల కాదండి. అదంతా డయానా వచ్చిన తర్వాత చూసుకుంటుందిలే. అయినా సరే అదంతా చూస్తూ నేను ఊరుకోలేను కదా సార్. సరే ఇక నేను బయలుదేరుతాను. అమ్మ కోసం భోజనం అది రెడీ చేసి పెట్టాను. మీకు డయానికి ఏమి చేయలేదు. నేను చేస్తే మీకు నచ్చదు కదా సార్. నేను వండుకుంటానులే, నువ్వు బయలుదేరు. సరే సార్. ఏమండి త్వరగా ఇంటికి వచ్చేయండి. అక్కడ ఇక్కడ తిరిగి 4 కళ్ళతో ఇంటికి వచ్చారే అనుకోండి, కాళ్ళు ఎరగొట్టి మూల కూర్చోబెడతాను, జాగ్రత్త. ఊరికే. సరే, ఇంకేం పని లేదు కదా, నువ్వు బయలుదేరు. నేను అమ్మని కలిసి వస్తాను. సార్ మీరు వెళ్ళరండి, నేను సైడ్ డిష్ అవి రెడీ చేసి పెడతాను. మనం ప్రారంభోత్సవం చేయాలి కదా. నాకు నీ మీద అంత నమ్మకం లేదు. ఇలా ఇవ్వండి. ఎలాగో డయానా రావడానికి లేట్ అవుతుంది. నైట్ కి వంట చేయాలి. మీరు వెళ్ళకపోతే ఊరికే ఉండద్దు. ఆ చికెన్ ని కడిగి కోసి బాగా మసాలా రాసి ఉంచు, సరేనా? వద్దు, నీ ఆవిడ చెప్పింది గుర్తుంచుకో. చేతికంది నోటికి అందలేదే. అమ్మా, ఇప్పుడు శ్వాసించడంలో ఇబ్బంది ఏం లేదుగా? లేదు, ఈ రోజు కొంచెం పర్వాలేదు. నిన్న రాత్రి భయపడ్డారంటగా? నిన్న రాత్రి ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారని డైనా నాతో చెప్పింది. పాపం, తను నిన్న సరిగ్గా నిద్రపోలేదు. నెక్స్ట్ ఎప్పుడు మీకు డాక్టర్తో అపాయింట్మెంట్? అదంతా తనకే తెలుసు.
భోంచేస్తారా? ఏం తింటారు? లిల్లీ ఏదైనా చేసి పెట్టుంటుంది. తన చేసింది అస్సలు నోట్లో పెట్టుకోలేం. అరగంట ఆగండి, నేనే వండుతాను. అంతవరకు మీరు ఈ పాటలు వింటూ ఉండండి. ఆ?